రైట్ డీటెయిల్స్ చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సంబరాలు మొదలయ్యాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణలతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. గ్రహాల గమనంతో ఈ ఏడాది వచ్చిన మహాశివరాత్రి రోజు చాలా శుభకార్యాలు జరగనున్నందున ఎంతో ప్రత్యేకం కాబోతోంది. మహాశివరాత్రిపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ శుభముహూర్తం, పూజా విధానం గురించి తెలుసుకుంటే మహాశివరాత్రికి ఒక రోజు ముందు శుక్రుడు కుంభరాశిలోకి, బుధుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తారు. కుంభరాశిలో శని, శుక్రుడు, సూర్యుడు కలయిక ఏర్పడుతుంది. 3 గ్రహాల సంయోగం వల్ల త్రిగాహి యోగం ఏర్పడుతుంది. అటు మీనరాశిలో రాహువు, బుధుడు కలయిక జరుగుతుంది. కుజుడు, చంద్రుడు మకరంలో కలవడంతో లక్ష్మీయోగం సృష్టిస్తున్నారు. అదే సమయంలో మహాశివరాత్రి రోజు శివయోగం, సిద్ధయోగం, సర్వార్థ సిద్ధయోగంతో పాటు శ్రావణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం ఏర్పడనున్నాయి. వీటితో పాటు మహాశివరాత్రి రోజే ప్రదోష వ్రతం కూడా రావడం గమనార్హం. శుక్రవారం రావడం వల్ల దీన్ని శుక్ర ప్రదోష వ్రతంగా పిలుస్తారు. గ్రహాల సంచారం, శుభయోగాల ఏర్పాటుతో మహాశివరాత్రి నుంచి కొన్ని రాసుల వారికి నెల రోజుల పాటు విపరీతమైన లాభాలు కలగబోతున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం వల్ల 1000 అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందంట. అలాగే ఆ రోజు సకల గ్రహాలు 4 ఇళ్లల్లో బస చేయడం వల్ల కేదార్ యోగం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. మహాశివరాత్రి రోజు గంగానదిలో స్నానమాచరించిన శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. శివుని ఆశీస్సులు పొందడం కోసం శివ పంచాక్షరి పారాయణం, శివ సహస్రనామ పారాయణం, మహామృత్యుంజయ పారాయణం చేయడం శుభదాయకమని పండితులు సూచిస్తున్నారు. మహాశివరాత్రి రోజు గ్రహాల కదలికల గురించి చెబుతున్న పండితులు బృహస్పతి మేషరాశిలో, కేతువు కన్యారాశిలో, కుజుడు మకర రాశిలో, శుక్రుడు కుంభరాశిలో, సూర్యుడు కుంభరాశిలో, శని కుంభరాశిలో, బుధుడు మీనరాశిలో, అదేవిధంగా రాహువు మీనరాశిలో సంచరిస్తారని చెబుతున్నారు. మహాశివరాత్రి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని శివభక్తుల నమ్మకం. ఈ పర్వదినాన రాత్రంతా జాగరణ ఉండడం వల్ల, రాత్రి సమయంలో శివునికి అభిషేకం చేయడం వల్ల తేజస్సు లభిస్తుందని భక్తుల నమ్మకం. సందర్భంగా వేములవాడ, కీసరగుట్ట, శ్రీశైలం తదితర పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీకి తగ్గట్టుగా శైవ క్షేత్రాల వద్ద ఆయా ఆలయాల కమిటీలు భారీగా ఏర్పాట్లు చేశాయి.